నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ బొమ్మ ముచ్చట్లు. మేము ఒక ప్లేస్లో పుట్టి పెరిగిన ఆ ఒక ఏరియాలో ఉండే కొన్ని విషయాల్ని మేము అస్సలు చూసుండము, ప్లేసెస్ని కూడా అస్సలు విజిట్ చేసింటాం కదా. సో అలాగే నాకు లాల్బాగ్ కూడా, నేను బెంగళూరులోనే పుట్టి బెంగళూరులోనే పెరిగినా కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా లాల్బాగ్ చూసింది లేదు. ఇంకొకటి ఏంటి అంటే, నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఫ్లవర్ షో నడుస్తుంది, ఒకసారి వెళ్ళిరా, ఎప్పుడు చూడలేదంటున్నావు, సో చూడడానికి బాగుంటుంది అన్నారు. అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూసి ఆ ఫ్లవర్ షో ఎంజాయ్ చేస్తారు అని. అలాగే నెక్స్ట్ టైం ఎవరైనా ఫస్ట్ టైం బెంగళూరు విజిట్ చేయడం కానీ చేస్తే ఈ వీడియో ఒక చిన్న గైడ్ లాగా ఉంటుంది మీకు. ఒకవేళ విజిట్ చేయలేని వాళ్ళు ఈ వీడియోతో లాల్బాగ్ని మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను. మేము లాల్బాగ్ విజిట్ చేయాలనుకున్నది పీక్ వీకెండ్ అనమాట. ఆల్మోస్ట్ సాటర్డే రోజు అయితే నేను లాల్బాగ్ విజిట్ చేశాను. ట్రాఫిక్ అయితే చాలా చాలా ఉన్నింది. మాకు ఆల్మోస్ట్ రీచ్ అవ్వడానికే 1.5 to 2 hours అయిపోయింది. అండ్ ఈ ట్రాఫిక్లో మేము రకరకాల జనాల్ని చూడొచ్చండి. మేము ఇంట్లో ఉన్నప్పుడు మేము ఒక్కళ్ళమే మా ప్రపంచం, మా చుట్టూ ఉండే ఫ్యామిలీ, ఇవే మా ప్రపంచం కదా. కానీ బయట పోయి ఇలా ట్రాఫిక్లోనో లేదా ఒక సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఎంతమంది జనాలు, ఎన్ని స్టోరీస్ ఉంటాయి, వాళ్ళ లైఫ్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఒక సైకాలజికల్ థింకింగ్ వైపుకి వెళ్ళిపోతుంది అనమాట మైండ్. దాంతోపాటు ఆటో మీద ఇలాంటి చిన్న చిన్న స్లోగన్స్ చూస్తుంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్లీ ఇలాంటి ట్రాఫిక్లో ఇంకొకటి, మేము ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్తుంది, ఇంతమంది జనాలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఊరికే ఇంట్లో ఉండొచ్చు కదా అని కూడా ఒక మాట అంటుంటుంది అనమాట. సో ఈసారి ఈ ట్రాఫిక్ చూసి నాకు కూడా అలానే అనిపించింది. అలాగే ఈ ఆటో మీద ఉండే ఈ స్లోగన్స్ ఇవన్నీ చూస్తూ కొంచెం ఈ ట్రాఫిక్, ఈ స్ట్రెస్ నుంచి కూడా డిస్ట్రాక్ట్ అయ్యాము. వెళ్తూ దారిలో మాకు విధాన్ సౌధ కూడా కనిపించింది. ఈ విధాన్ సౌధ చూడడానికి కూడా చాలామంది వస్తారనమాట, టూరిస్ట్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే అలాగే సండేస్ కామన్ పీపుల్ని కూడా విధాన్ సౌధ లోపల చూసేదానికి అలౌ చేస్తారు. 15 years అండర్ కిడ్స్కి అయితే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, కానీ అడల్ట్స్ అయితే రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి ఈ విధాన్ సౌధ అనేది చూడొచ్చు. అండ్ ఇది కూడా June 1st, 2025 నుంచే స్టార్ట్ చేశారనమాట. సో ఈ వీడియో చూస్తుండే వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ టైం బెంగళూరు విజిట్ చేస్తే తప్పకుండా విధాన్ సౌధాన్ని కూడా చూడండి. ఆల్మోస్ట్ ఒక 2 hours జర్నీ తర్వాత అయితే మేము లాల్బాగ్ చేరుకున్నాము. స్టార్టింగ్లో టికెట్ తీసుకోవాలి. వెహికల్స్ పార్క్ చేయడానికి కూడా మాకు స్పేస్ అవైలబుల్ ఉంటుంది. అండ్ పార్కింగ్ టికెట్ వచ్చేసి 30 rupees. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి చిల్డ్రన్స్కి, అడల్ట్స్కి డిఫరెంట్ ప్రైజింగ్ ఉంటుంది. అడల్ట్స్కి అయితే పర్ టికెట్ 50 rupees అయితే పడుతుంది అనమాట. ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అయితే కంప్లీట్లీ 240 acresలో అయితే ఉంది. ఎవరికైనా హిస్టరీ పట్ల కానీ, లేకపోతే నేచర్ పట్ల కానీ, లేదా జస్ట్ అలా ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం ఒక మంచి ప్లేస్ని అయితే విజిట్ చేయాలంటే లాల్బాగ్ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ లాల్బాగ్ గార్డెన్ని మైసూర్ సుల్తాన్ హైదర్ అలీ 1760లో స్టార్ట్ చేశారు. హైదర్ అలీ గారి తర్వాత వాళ్ళ కొడుకు టిప్పు సుల్తాన్ గారు ఈ గార్డెన్ని మరింత డెవలప్ చేశారనమాట. ఇప్పుడైతే బెంగళూరులో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్, అలాగే చాలా మంచి టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. లాల్బాగ్లో అయితే ప్రతి జంక్షన్లోనూ మాకు ఏ డైరెక్షన్కి వెళ్తే ఏ ప్లేసెస్ వస్తాయి, ఏ ప్లేసెస్ మేము చూడొచ్చు అనేది క్లీన్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ అయితే మేము గ్లాస్ హౌస్ని చూడడానికి అయితే వెళ్తున్నాము. గ్లాస్ హౌస్ తర్వాత లేక్ అండ్ వాటర్ ఫాల్. గ్లాస్ హౌస్కి వెళ్ళే దారిలో అయితే మాకు మ్యూజియం అండ్ లైబ్రరీ కనిపించింది, కానీ మేబీ ఏదో మెయింటెనెన్స్ జరుగుతుంది అనుకుంటా, లేదా టైమింగ్స్ కాదేమో. మేమైతే ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్టర్నూన్ 1:30, 2 o'clock అయితే వెళ్ళాము. సో లైబ్రరీ అండ్ మ్యూజియం 2 క్లోజ్లో ఉన్నింది. సో అదైతే చూడలేకపోయాము. కానీ నాకు ఒక్క డౌట్ ఏమునింది అంటే, ఫ్లవర్ షో అన్నప్పుడు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లాల్బాగ్ ఫ్లవర్ షో అనేది చాలా ఫేమస్ అనమాట. కానీ ఇక్కడ చూస్తే చాలా ప్రశాంతంగా, చాలా ఖాళీగా ఉన్నింది. ఎక్కడో ఏదో మిస్ కొడుతుంది అని అయితే అనుకున్నాను, కానీ ముందు పోయాక తెలిసింది ఏంటి సినారియో అని. సో అది మీరు ముందు వీడియో చూసేటప్పుడు మీకు కూడా తెలుస్తుంది. ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 1000 స్పీషీస్ ప్లస్ ప్లాంట్స్ ఉన్నాయి. అంటే రేరెస్ట్ ప్లాంట్స్, అలాగే ఈ అంతరించిపోతున్న ప్లాంట్స్ స్పీషీస్ని కూడా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. అలాగే బెంగళూరుకి నేటివ్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్స్, అలాగే ఎగ్జాటిక్ ప్లాంట్స్ కూడా ఇక్కడ లాల్బాగ్లో అన్ని చోట్ల పెంచుతున్నారు. ఈ ప్లేస్ ఒక లైవ్ ల్యాబొరేటరీ అని చెప్పొచ్చండి. ఈ గార్డెన్లో అయితే
రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఆ రీసెర్చ్ సెంటర్స్లో ఇలాంటి ఎండేంజర్డ్ రేర్ స్పీషీస్ ప్లాంట్స్ని ఎలా పెంచడం, అలాగే దాన్ని కన్జర్వ్ ఎలా చేయడం, అంటే ప్రొటెక్ట్ ఎలా చేయడం అనేది కూడా రీసెర్చ్ చాలా జరుగుతుంటాయి అన్నమాట లోపల. సో ఇలా ప్రతి ఒక్క జంక్షన్కి వచ్చినప్పుడు మాకు డైరెక్షన్స్ ఉంటాయన్నమాట, ఇలా ఒక పోల్కి. సో ఇప్పుడైతే మేము వెళ్ళాల్సింది గ్లాస్ హౌస్. జాపనీస్ గార్డెన్ కూడా చూడాలి అనుకున్నాం, కానీ జాపనీస్ గార్డెన్ మాకు దొరకలేదు. మేబీ మేము ఎక్కడో తప్పిపోయాం అనుకుంటా. అంటే చాలా పెద్దది, ఓపిక ఉండాలే కానీ ఒక డే మొత్తం లాల్బాగ్ తిరిగినా కూడా ఇంకా చూడాల్సిన ప్లేసెస్ కొన్ని మిగిలిపోతాయి. ఇంకొకటి, ఎవరైనా ఇక్కడ వాకింగ్ అలవాటు లేని వాళ్ళు కానీ లేదా వాకింగ్ చేయలేని వాళ్ళు కానీ మేము ఇక్కడ కార్స్ అయితే హైర్ చేసుకోవచ్చు. ప్రతి కార్కి ఒక స్పెసిఫిక్ డ్రైవర్ ఉంటారు అండ్ వాళ్ళు మాకు మొత్తం లాల్బాగ్ని టూర్ చేపిస్తారనమాట విత్ గైడ్. అది ఎంత కాస్ట్ పడుతుంది ఏమి అనేది అయితే నేను ఎంక్వైరీ చేయలేదు, కానీ ఎవరైనా నడిచే కయలేదు అనేవాళ్ళు ఇలా కార్స్ని హైర్ చేసుకుంటే ఈజీగా లాల్బాగ్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా అక్కడ ఉండే రకరకాల ట్రీస్, డిఫరెంట్ ట్రీస్ అయితే ఉన్నాయి. హాక్ ట్రీ, యాపిల్ అని, సో ఇలా రకరకాల ట్రీస్ ఉన్నాయి అండ్ రకరకాల యానిమల్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ మాకు కనిపించిందంటే పిజన్స్ అండ్ స్క్విరిల్స్ ఎక్కువ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉందన్నమాట. ఏదైనా ఇలాంటి వాటర్ ఫాల్స్ కానీ లేదా హిల్ కానీ లేదా గ్లాస్ హౌస్ కానీ ఇలాంటి దగ్గర కొంచెం జనాలు ఉండి కొంచెం క్రౌడ్ ఉందే తప్ప ఇంకా మిగతా ఈ నడుచుకుని పోయి దారి ఇవంతా మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉందన్నమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తానికైతే నడిచి మేము గ్లాస్ హౌస్ చేరుకున్నాం. ఈ గ్లాస్ హౌస్ వచ్చేసి ఇంకొకటి లండన్లో క్రిస్టల్ ప్యాలెస్ ఉంది కదా, సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి 1889లో కట్టారు. అండ్ ప్రతి ఇయర్ ఫ్లవర్ షో అనేది దీని లోపలే జరుగుతుందంట. అండ్ బయట దీని చరిత్ర ఐ థింక్ వేరే డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాశారు, కానీ అది కొంచెం 50% ఉంది అంతే. సో అది ఎక్కువ చదవలేకపోయాము. అండ్ గ్లాస్ హౌస్ అంటే నేను యాక్చువల్లీ ఈ సినిమాలలో చూపించేలాగా ఈ అద్దాల మేడ అలా ఏదో ఒకటి అనుకున్నానండి, కానీ నా ఎక్స్పెక్టేషన్స్కి కంప్లీట్ ఆపోజిట్ ఉంది. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఈ గ్లాస్ హౌస్ ఆపోజిట్గా ఒక దారి ఉందన్నమాట. అది ఎక్కడికి పోతుందో మాకు తెలియదు, మేము ఎక్స్ప్లోర్ చేయలేదు. కానీ ఆ ఒక జంక్షన్లో చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు అండ్ మీకు ఇండిపెండెంట్గా ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని మీరు అడిగితే వాళ్ళు మీకు ఫోటో తీసిస్తారు, ప్లస్ హార్డ్ కాపీ కూడా ఇస్తారు. వాటి ప్రైసెస్ కూడా నేను ఎంక్వైరీ చేయలేదు, కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఫొటోస్ తీయించుకోవచ్చు. ఇంకా గ్లాస్ హౌస్ దాటుకొని స్ట్రేట్గా ముందుకు వస్తే లేక్ అండ్ వాటర్ ఫాల్స్ అనమాట. అండ్ ముందుకు వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ ఒక గార్డెన్ మాకు కనిపించింది. స్లైడ్స్, హ్యాంగింగ్ ప్లాంట్స్, ప్రతిదీ చాలా బాగా అనిపించింది నాకు. చాలా క్రియేటివ్గా కూడా ఉంది. ప్రతి ఇయర్ ఫ్లవర్ షో ఆ గ్లాస్ హౌస్లోనే జరుపుతారు అనేది నాకు ఈ వీడియో తీసేంత అంటే ఇప్పుడు ఎడిట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేంత వరకు తెలియదండి. నేనేమనుకున్నా ఇంకా ముందు ఎక్కడో ఉంది ఫ్లవర్ షో అనుకుని ఇంకా పోతున్నాను. ఇంకొక కామెడీ ఏంటంటే అండి, యాక్చువల్లీ ఇక్కడ ఒక అమ్మాయి ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ క్యారీ చేస్తూ ఉన్నారు. సో నేనేమనుకున్నాను అంటే ఫ్లవర్ షో ఉన్నందుకే కదా వాళ్ళు అక్కడి నుంచే మేబీ పర్చేస్ చేసింటారు, సో అందుకే దాన్ని క్యారీ చేస్తున్నారు అనుకుని ఆ భ్రమలోనే ఇంకా నేను ఫ్లవర్ షో కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. గ్లాస్ హౌస్ నుంచి కొంచెం ముందుకు వస్తే మాకు ఫుడ్ జోన్ దొరుకుతుంది. బయట నుంచి లోపలికి ఇలా ప్లాస్టిక్ ప్యాకెట్స్ కానీ ఫుడ్స్ కానీ క్యారీ చేయడం అలౌడ్ లేదు కదా, సో అందుకే మాకు పార్క్ లోపలే ఇలా ఫుడ్ జోన్స్ అవైలబుల్ ఉంటుంది. అండ్ అక్కడ కూడా స్ట్రిక్ట్లీ నో ప్లాస్టిక్ రూలే. డ్రింకింగ్ వాటర్ కూడా మాకు టిన్స్లోనే అవైలబుల్ ఉంటుందండి. సో ఎవరికైనా ఏదైనా ఆకలేసింది లేదా తినాలి అనుకుంటే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మాకు వాటర్ ఫాల్ అయితే దొరుకుతుంది. ఫైనలీ మన లాల్బాగ్ లేక్ అండ్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే మేము చేరుకున్నాము. ఈ లేక్ వచ్చేసి ఆల్మోస్ట్ 40 acres విడ్త్లో ఉంది. గార్డెన్ని కట్టించింది మాత్రం హైదర్ అలీ గారు, కానీ ఈ లేక్ని 1890sలో జేమ్స్ కెమెరాన్ అనే ఆయన కట్టించారు. ఈ లేక్లో 2 డిఫరెంట్ ఐలాండ్స్ ఉన్నాయి అండ్ రకరకాల జంతువులు, పక్షులు, వీటి స్పీషీస్ అన్నీ మేము ఇక్కడ చూడొచ్చు. ఈ వాటర్ ఫాల్స్ హైట్ వచ్చేసి 25 feet ఉందండి. అలాగే 120 feet విడ్త్ అయితే ఈ వాటర్ ఫాల్స్కి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీన్ని నమ్మ నయగ్రా అని పిలుస్తారు. అంటే నయగ్రా ఫాల్స్ ఉంది కదా, దాని రెప్లికా లాగా సేమ్ హార్స్ షూ షేప్లో ఉంటుంది అని నమ్మ నయగ్రా అని కూడా పిలుస్తారు. ఈ లేక్ చుట్టూ క్లీన్గా ఒక వాకింగ్కి అని పాత్ చేశారు. అక్కడ మేము ఆరాంగా నేచర్ ఎంజాయ్ చేస్తూ ఆ లేక్ని చూసుకుంటూ వాక్ చేయొచ్చు.
కానీ మధ్య మధ్యలో ఇలా సైన్ బోర్డ్స్ కూడా పెట్టారనమాట, బివేర్ ఆఫ్ స్నేక్స్ అని. ఆ సైన్ బోర్డ్ని చూడని వరకు అయితే ఆరామ్గా నిల్చొని ఆ వాటర్ ఫాల్స్ వీడియో అంతా పట్టుకుంటున్నాను. ఆ బివేర్ ఆఫ్ స్నేక్స్ అనే సైన్ బోర్డ్ చూసిన తర్వాత అయితే నాకు చాలా చాలా భయం వేసింది. కానీ వాటర్ ఫాల్స్ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉన్నింది. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 2:55 అలా అండి టైము. సో ఆ సూర్యకిరణాలు ఆ వాటర్ పైన డైరెక్ట్గా పడుతుంటే చుట్టూరా గ్రీనరీ, ఆ లేక్ మొత్తానికైతే ఒక చూడముచ్చట సీనరీ లాగైతే ఉన్నింది మాకు. చుట్టూరా చాలా సైలెన్స్ ఉంది అండ్ ఆ వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే చాలా క్లియర్గా వినిపిస్తూ ఉన్నిందనమాట. వాటర్ ఫాల్స్ని దాటుకొని ఇంకొంచెం ముందుకు వస్తే మాకు రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. సో ఆన్ ద వేలో కూల్ డ్రింక్ షాప్స్, సోడాస్ ఇవన్నీ దొరుకుతాయి. సో అక్కడ నేను ఒక సోడా ఆర్డర్ చేసుకున్నాను. సో ఆ షాప్ నుంచి మళ్ళీ వాటర్ ఫాల్ వైపు చూస్తే వాటర్ ఫాల్ అయితే ఆగిపోయింది. నాకు ఇది చాలా షాకింగ్గా ఉంది. నేను అనుకున్నాను నాన్ స్టాప్గా వాటర్ వస్తూనే ఉంటుంది, ఫ్లోయింగ్ ఉంటుంది అని. కానీ లేదు, ఈ వాటర్ ఫాల్ కూడా టైమింగ్ ఉందంట. 2:30 to 3, 7:30 to 8, 1:30 to 2 ఇలా ఈ టైమింగ్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ ఒకేషన్స్లో డిఫరెంట్ టైమింగ్స్ మారుతూ ఉంటుందంట. కానీ ఇదైతే నాకు చాలా షాకింగ్గా అనిపించింది. అండ్ ఇంకొంచెం ఒక 5-10 minutes మేము లేట్ అయిందంటే మేబీ మేము ఆ వాటర్ ఫాల్ చూసే అవుతానే లేదు. నెక్స్ట్ 3:30 వరకు వెయిట్ చేయాల్సింది. అంటే ఆల్మోస్ట్ అది మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ అని తెలుసు, కానీ మధ్యలో ఎలా ఆపేస్తారని అయితే నాకు తెలియదు. సో ఇక్కడ ఇదొక్క షాపే ఉందండి. ఆల్మోస్ట్ కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్, వాటర్, సోడాస్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. మేము ఆల్రెడీ లాల్బాగ్ ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 hour అయ్యిందనమాట. అండ్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా నాకు ఫ్లవర్ షో కనపడలేదు. సో నాకు ఎక్కడో కొంచెం డౌట్ వచ్చింది. సో అందుకే ఈ షాప్ ఆయన్నే అడిగాము, ఫ్లవర్ షో ఉందంట కదా, ఏ డైరెక్షన్కి వెళ్ళాలి ఏంటి అంటే ఆయన అన్నారు, లేదమ్మా, జనవరిలో, ఆగస్ట్లో ఈ ఒక మంత్స్లో తప్పితే ఇంకెప్పుడు ఏ మంత్లోనూ ఫ్లవర్ షో ఉండదు అని అయితే ఆయన చెప్పారు. నేనైతే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. 2025లో స్టార్టింగ్లో అయితే నేను ఒకసారి ఫ్లవర్ షో ఉన్నింది, రావాలని అనుకున్నాం కానీ అవ్వలేదు. అండ్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఏం చెప్పారంటే, రీల్స్లో చూశాను ఫ్లవర్ షో ఉంది అని చెప్పినందుకే మేమైతే లాల్బాగ్ రావడం జరిగింది. కానీ ఇప్పుడు లాల్బాగ్లో అయితే ఫ్లవర్ షో లేదంట, కానీ ఫ్లవర్ షో ఉంది, అది కబ్బన్ పార్క్లో. అది ఇంకొక పెద్ద పార్క్ అనమాట బెంగళూరులో. అండ్ మేము లాల్బాగ్ నుంచి కబ్బన్ పార్క్ ఎంత దూరం అవుతుంది అని చూస్తే ఆల్మోస్ట్ 23 kilometers చూపిస్తూ ఉన్నారు. అండ్ అప్పటికే టైం ఆల్మోస్ట్ 3:15 అయిపోయిందండి. అందుకే మేము ఇంకా కబ్బన్ పార్క్ వెళ్ళాలనుకోలేదు. సరే ఎలాగో వచ్చేసాము లాల్బాగ్కి. ఫ్లవర్ షో ఉందో లేదో ఎట్లు చూస్తూ ఉండేది ఫస్ట్ టైమే. సో క్లీన్గా పార్క్ని, రీసెర్చ్ సెంటర్స్, వేరే వేరే డిఫరెంట్ ట్రీస్ ఇవంతా చూసుకొని నేచర్ని కొంచెం ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. ఆ షాప్ ఏదైతే ఉందో వాటర్ ఫాల్ దగ్గర, దాని ముందు అయితే ఒక రోడ్ వస్తుంది. ఆ రోడ్లో ఈ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఇంకా మేము ఆ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ వాపస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. అండ్ వెళ్ళే టైంలో అక్కడ సపోటా చెట్లు ఉన్నాయి, అంటే చీకు ట్రీస్. సో అక్కడ చూస్తే ఈ రెడ్ యాంట్స్ కనపడ్డాయి నాకు. నేను ఇది ఎర్రచీమలు అంటుంటే నా ఫ్రెండ్ వచ్చేసి కాదు, ఇది జురుకులు అంటారు అంటున్నారు. సో మీ భాషలో మీరు ఆ ఒక యాంట్స్ని ఏమంటారు అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇంకా లోపలికి చాలా పెద్ద దారి ఉందండి. మేమైతే ఎక్కువ అటు సైడ్ పోలేదు, ఎందుకంటే ఒకసారి ఫ్లవర్ షో లేదు అని అనేసాక నాకు చాలా డిసప్పాయింట్ అయింది. సో అందుకే ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడే లాల్బాగ్లో ఒక హిల్ లాగా ఉందంట. సో అదొకటి చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం ఇంటికి అని అయితే మేము అనుకున్నాము. ఇంకొకటి, లాల్బాగ్ నుంచి మా ఇంటికి ఆల్మోస్ట్ 2 hours జర్నీ పడుతుంది. ఇంకా లేట్ అయిపోతే ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేమైతే ఆ ఒక హిల్ చూసుకొని బయలుదేరిపోతున్నాము. మళ్ళీ హిల్కి మేము చేరుకోవాలి అంటే ఈ వాటర్ ఫాల్ని దాటుకొని పోవాలండి. వాటర్ ఫాల్ దగ్గర ఒక లెఫ్ట్ సైడ్ వెళ్ళే దారి ఉంటుంది, రైట్ సైడ్ వెళ్ళే దారి ఉంటుంది. రైట్ సైడ్ వెళ్ళినందుకు మాకు రీసెర్చ్ సెంటర్స్, ఈ చీకు, అదేవో జురుకులు అవన్నీ కనపడ్డాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి హిల్ ఉందంట. అండ్ అలాగే రకరకాల పామ్ ట్రీస్, చెట్లు ఇవన్నీ ఉన్నాయి. అండ్ అక్కడ కూడా సైన్ బోర్డ్స్ ఉన్నాయి, స్నేక్స్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని. అండ్ ఇక్కడ చూసారా, డేంజర్ అని కూడా సైన్ బోర్డ్ ఉందన్నమాట. సో ఇది డేంజర్ ఆఫ్ వాట్ అంటే ఏదైనా అనిమల్స్ వస్తాయా లేకపోతే పాముల కోసమే పెట్టారా అనేది అయితే మాకు తెలియదు. కానీ ప్రతి ఇంటర్వెల్కి ఇలా సైన్ బోర్డ్ చూసినప్పుడు మాత్రం చాలా చాలా భయం అయితే వేసింది. అండ్ ఇంకొకటి, చాలాసేపు నడిచామని ఒక పార్క్ లోపల దాకా వచ్చి అక్కడ ఒక సిట్టింగ్ బెంచ్ వేసింటే అక్కడ కూర్చున్నాము. అక్కడ నాకు ఇది కనపడింది. ఒక పెద్ద హట్ లాగా కట్టారనమాట, నెస్ట్ లాగా. హట్ అని కూడా చెప్పలేము, నెస్ట్ లాగా కట్టారు. అది పిజన్స్ కోసం.
ఇది ఒక పెద్ద రౌండ్ పిల్లర్ లాగా ఉంది. అండ్ పైన వచ్చేసి 4 ఇంటర్వెల్స్లో చిన్న చిన్న గూడ్లు అయితే కట్టారు. పిజన్స్ వచ్చి రెస్ట్ చేస్తాయి, లేకపోతే నెస్టింగ్ చేసుకుంటాయి అని. సో ఈ ఐడియా అయితే నాకు చాలా చాలా నచ్చింది. అంటే ప్లాంట్స్ కానీ, ట్రీస్ కానీ, లేదా బర్డ్స్కి కానీ, మరి రకరకాల యానిమల్స్కి కానీ చాలా బాగా ప్రిజర్వ్ చేస్తున్నారు. అండ్ చాలానే బాగా షెల్టర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 3.5 hours వరకు ఈ యొక్క లాల్బాగ్ని నడిచే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇప్పుడైతే నాకు ఒకటి అనిపిస్తుంది, మేబీ అలా ఒక కార్ హైర్ చేసుకొని ఉంటే బాగుండు అని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ స్కేటింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ చాలామంది ఫారినర్స్ కూడా విజిట్ చేస్తున్నారు. సో స్కేటింగ్స్ కూడా మేము మేబీ ఆర్లీ రెంటల్ అనుకుంటా, నాకు తెలీదు. నాకు వాటిని ఎక్కడి నుంచి రెంట్ చేసుకోవాలి అనే ఒక ఐడియా అయితే దొరకలేదు. మేబీ ఆ ఒక రెంటింగ్ సెంటర్ నేను చూసినంటే మేబీ ట్రై చేసేదాన్నేమో, కానీ నాకైతే దొరకలేదు. అండ్ ఇప్పుడు నేను పోతుండే ఏరియా వచ్చేసి సీదర్ అండ్ ఎంట్రీ పాయింట్ ఆర్ ఎగ్జిట్ పాయింట్, అది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇది బయటకు పోయేదానికి ఒక దారి అన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఆర్చ్ లాగా చాలా బాగా చేశారు. అండ్ ప్రతి ఇంటర్వెల్లోనూ బెంచెస్ వేసి కూర్చునేదానికి వీలుగా ఉండేలా ఆ నేచర్ని క్లీన్గా ఎంజాయ్ చేయగలిగేలా చేశారు. దాని నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఇలా రకరకాల ఫ్లవర్స్ అయితే నాకు కనపడ్డాయి. సో అప్పుడు అనుకున్నా, ఓకే ఫ్లవర్ షోకి వచ్చి ఫ్లవర్స్ అయితే చూడలేదు, కానీ ఇక్కడ ఉండే రకరకాల ఫ్లవర్సే షూట్ చేసుకుందామని అయితే నేను షూట్ చేశాను. అండ్ ఈ యొక్క ఆర్చ్ ఏమైతే ఉందో దానికి డైరెక్ట్ ఆపోజిట్గా మాకు లాల్బాగ్ హిల్ ఉంటుంది. ఈ లాల్బాగ్ హిల్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రాక్ ఫార్మేషన్ అంట. అక్కడ పోయి వీటిలన్నిటి చూసేటప్పుడు ఈ హిస్టరీ అంతా నాకు తెలియదండి, సీరియస్గా చెప్తున్నాను. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని చెప్పేసి లాల్బాగ్ గురించి, లాల్బాగ్ హిస్టరీ గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు ఇవన్నీ తెలుస్తున్నాయి. మేబీ అక్కడ పోయే ముందే ఇవన్నీ తెలుసుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్నేమో. బట్ నందలెస్ దిస్ ట్రిప్ వాజ్ అ హ్యాపీ వన్. ఈ హిల్ ఎక్కేటప్పుడు అయితే చాలా జారుతా ఉన్నిందండి కాలు. అంటే హిల్ పైన ఉండే ఆ ఒక రాక్ మొత్తం చాలా చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సూర్యకిరణాలు అయితే డైరెక్ట్గా నెత్తి మీద పడుతున్నాయి. సో చాలా డిహైడ్రేటింగ్గా ఉన్నింది. అండ్ హిల్ పైన కూడా ఇలా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. మెహందీస్ వేసుకోవచ్చు, హ్యాట్స్ షాప్, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఈ ఒక షాప్ పక్కనే ఒక ఐస్ క్రీమ్ కార్ట్ ఉంది. అండ్ మళ్ళీ కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్ ఇవన్నీ దొరికే షాప్స్ కూడా ఉందన్నమాట. సో అక్కడే మేము వాటర్ అడిగాము. యాక్చువల్లీ చాలా చాలా డిహైడ్రేటింగ్గా ఉన్నింది. సో అక్కడ ఉండే షాప్లో వాటర్ అడిగితే ఆమె ఇంత చిన్న టిన్ ఒకటి ఇచ్చింది. అది 40 రూపీస్ 50 రూపీస్ ఏమో అన్నారు అనమాట. సో అందుకే మేము ఓకే ఇది ఎందుకు సెట్ అయ్యేలా లేదు, బడ్జెట్ చాలా ఓవర్ ప్రైస్గా ఉంది అని వాపస్ ఇచ్చేసాము. అండ్ ఈ హిల్ పైన కూడా ఇలా ఒక గోపురం లాగా ఉన్నింది. నేను కింద నుంచి చూసినప్పుడు మేబీ ఏదైనా దేవుడు విగ్రహం లాంటిది ఏమైనా ఉంటుందని అయితే అనుకున్నాను, కానీ అలా ఏం లేదు, జస్ట్ ఒక గోపురం మాత్రమే. దీన్ని ఇంకొకటి వాచ్ టవర్ అంటారంట. అది హిస్టరీ కూడా నాకు కరెక్ట్గా తెలియదు. ఇంకొకటి లాల్బాగ్లో మ్యూజియం, లైబ్రరీ కూడా ఉంది అని చెప్పాను కదండి, అదైతే క్లోజ్ అయినింది. ఇంకొకటి బాన్సాయి గార్డెన్ కూడా ఉందన్నమాట, కానీ అది ఎక్కడా మాకు కనపడలేదు, మేము చూడలేకపోయాము. నాకు మేబీ చెప్పాను కదండి, ఈ రీసెర్చ్ అంతా నేను ముందే చేసుకుని పోయి ఉంటే వెతికేదాన్నేమో బాన్సాయి గార్డెన్ ఎక్కడ, అలాగే దీని జాపనీస్ గార్డెన్ అంట అవన్నీ ఎక్కడ అని. కానీ ఏమీ తెలియకుండా జస్ట్ బ్లైండ్గా విజిట్ చేసాము మేము. సో అయినంత వరకు మాకెంత పేషెన్స్ ఉన్నిందో అంత ఎక్స్ప్లోర్ చేసాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలాంటి ఒక కార్ ఏదైనా మాట్లాడుకొని క్లీన్గా ప్రతిదీ చూడాలని అయితే ఫిక్స్ అయ్యాను. మేము ఇప్పుడు లాల్బాగ్ హిల్ నుంచి మేము ఏ గేట్ నుంచి అయితే వచ్చామో అదే గేట్ వైపు ఎగ్జిట్ అయిపోతున్నాము. ఆల్మోస్ట్ టైం 4:30 అవుతుంది. ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది, కానీ మాకు టైం లేదనమాట. సో అందుకే నెక్స్ట్ టైం ఒక మార్నింగ్ అట్లా వచ్చేస్తే ఈవినింగ్ వరకు క్లీన్గా అన్నీ చూసుకొని పోవచ్చని అయితే ఫిక్స్ అయ్యాము. నిజం చెప్పాలంటే అండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ ప్లేసెస్ అనే చెప్పొచ్చు. నేచర్కి చాలా కనెక్టెడ్గా, చాలా దగ్గరగా ఫీల్ అవుతాము ఈ లాల్బాగ్కి వస్తే. ఇక్కడ చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో వచ్చి ఆ గ్రాస్ పైన క్లీన్గా ఒక కార్పెట్ లాంటివి వేసుకుని వాళ్ళ ఫ్రీ టైంని చాలా పీస్ఫుల్గా ఫ్యామిలీతో పాటు నేచర్కి దగ్గరగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం మేము వచ్చేటప్పుడు కూడా ఇలాంటిది ఏమైనా పిక్నిక్ ప్లాన్ చేయాలైతే అనుకుంటున్నాము. నేను చిన్నప్పటి నుంచి రావాలి అనుకుంటుండే ఒక ప్లేస్, చాలా చాలా ఆశ ఉంది నాకు లాల్బాగ్ రావాలి అని. సో ఫైనలీ ఇప్పటికైతే కుదిరింది. సో నేను ఫస్ట్ టైం అయితే దీన్ని విజిట్ చేసి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నాకు లాల్బాగ్ చాలా చాలా నచ్చింది. అందుకే ఈ వీడియోని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా లాల్బాగ్ చూడని వాళ్ళు ఉంటే, లేదా ఎవరైనా బెంగళూరు విజిట్ చేస్తుంటే తప్పకుండా ఒకసారి లాల్బాగ్ వచ్చి ఈ యొక్క నేచర్, ఆ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చూడాలి అని అయితే కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా రావడానికి ప్లాన్ చేసుకుంటుంటే ఎర్లీ మార్నింగే వచ్చేయండి. ఎందుకంటే మీరు ఎంత
లాల్బాగ్ చుట్టూ తిరిగి ప్లేసెస్ని చూసినా ఇంకా ఏదో ఒక ప్లేస్ మిగిలిపోతుంది, ఎందుకంటే అంత పెద్దగా ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఇంతకు ముందే లాల్బాగ్ని విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది అండ్ మీకేమనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు.